హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ కేకేసి ఫర్ యూ. మీకు స్వాగతం పలుకుతుంది. కార్తికేయ నాలెడ్జ్ సెంటర్లో యూట్యూబ్ ఛానల్లో క్లాసులు వీక్షిస్తున్న వాళ్ళందరికీ ప్రతిరోజు మేము డిఎస్సిలో అడిగినటువంటి జీకే కరెంట్ అఫైర్స్ బిట్స్ని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు 12వ తేదీ అంటే ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రశ్నలను మనము ఈరోజు డిస్కస్ చేస్తాం. గుడ్ న్యూస్ ఏంటంటే దాదాపు 16 క్వశ్చన్లకి గాను 10 క్వశ్చన్లు మన పీడిఎఫ్ నుంచి రావడం జరిగింది. మన క్లాసెస్ మన పీడిఎఫ్స్ నుంచి రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు అని అడిగారు. ఇది మనకు ఫిబ్రవరి 2025 కేకేసి పీడిఎఫ్లో, మంత్లీ పీడిఎఫ్లో పేజీ నెంబర్ 1వ పేజీలో ఉంది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో. నేనేంటంటే ఈ బిట్టు మీరు చదివారు కదా, దీనికి పూర్వాపరాలు అంటే ఈ మ్యాటర్ మొత్తము మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో. సో ఈ వీడియో కూడా మీకు యూట్యూబ్లో ఉంది. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు ఆ వీడియోని చూడొచ్చు. సో మొత్తం దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియో చదవండి. సో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరిగాయి, దానికి అధ్యక్షుడు ఎవరు ఇచ్చారు, అక్కడ దానికి కొన్ని విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్, సో సమయాభావం వల్ల నేను జస్ట్ ఆన్సర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు పూర్తి వివరాల కోసం మన ఒరిజినల్ వీడియోని చూడండి. 2025 నెక్స్ట్ బిట్, 2025 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు అందుకున్న వారెవరు? నందమూరి బాలకృష్ణ, మనోహర్ జోషి, శోభన వీళ్ళు అందుకున్నారు. అంటే ఇక్కడ మనకు బిట్ ఎట్లా అడిగాడంటే ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఆ 4 ఆప్షన్లలో ఎవరు అందుకోలేదు పద్మభూషణ్ అడిగాడు. సో ఆప్షన్లో నాగేశ్వర రెడ్డి అని ఇచ్చారు, ఆయన పద్మ విభూషణ్ అందుకున్నాడు 2025లో. సో ఆయనకు ఒక స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఆయన ఒక డాక్టర్. మొదటిసారిగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అవార్డులు అందుకున్నటువంటి డాక్టర్ ఎవరంటే నాగేశ్వర రెడ్డి గారు. ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. సో ఆ వివరాలు కూడా మీకు ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఈ బిట్టు ఫిబ్రవరి 2025 మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 2లో ఉంది. నెక్స్ట్ బిట్, 2025 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి చిత్రం ఏంటి అని. చిత్రం పేరు అనోరా చిత్రం. ఈ చిత్రం 5 అవార్డ్స్ అందుకునింది. ఒకేసారి 5 అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ అందుకునే చిత్రం అనోరా చిత్రం. ఉత్తమ చిత్రం విభాగము, ఉత్తమ నటి విభాగం, ఉత్తమ దర్శకుడు విభాగం, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగం, ఉత్తమ ఎడిటింగ్ విభాగం, ఈ అన్ని విభాగాల్లో ఇది 5 అవార్డ్స్ని, ఆస్కార్ అవార్డ్స్ని అందుకుంది. ఇది కూడా మనకు ఏప్రిల్ 2025 కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ కేకేసి ఫర్ యూలో 2025 ఏప్రిల్ మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 4లో ఉంది. నెక్స్ట్ బిట్, ఏపీ మనమిత్ర దేనికి సంబంధించింది? ఇది వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించింది. దీని వాట్సాప్ నంబర్ 9552300009 9552300009. తొలి దశలో 153 పౌర సేవలను అందించడం జరిగింది. ప్రస్తుతం 200 సేవలు అందిస్తున్నారు. భవిష్యత్తులో 200 నుంచి 600 వరకు పెంచాలని ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉందన్నమాట. ఇది కూడా మన కేకేసి ఫర్ యూ మ్యాగజైన్లో జనవరి 2025 పేజ్ నెంబర్ 28లో ఉంది. నెక్స్ట్, భారతదేశంతో భూ సరిహద్దు లేని రాష్ట్రం ఏంటి? కేకేసి ఫర్ యూ క్లాసులు డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు ఇచ్చిన పీడిఎఫ్లో మ్యాప్ రూపంలో చెప్తున్నాను, చూడండి ఒకసారి. మనకు భారతదేశానికి ఎడం వైపున పాకిస్తాన్, దానిపైన ఆఫ్ఘనిస్తాన్, దానిపైన చైనా, ఆ తర్వాత నేపాల్, తర్వాత భూటాన్, తర్వాత మయన్మార్, ఈస్ట్ వైపుకి వచ్చేసిన మయన్మార్, అది ఈశాన్య వైపు వస్తుంది మయన్మార్ అనేది. తర్వాత ఈస్ట్ వైపు బంగ్లాదేశ్. ఇవే. సో ఆప్షన్స్లో లేని దేశం ఒకటి ఇచ్చారు.
సో ఉన్న దేశాలు ఏవో మనకు తెలిస్తే, సరిహద్దు కలిగిన దేశాల గురించి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ పెట్టడానికి వీలవుతుంది. సో ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు సరిహద్దుల గురించి అడిగాడు కాబట్టి రాష్ట్రాలు సరిహద్దులు అడగొచ్చు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉందని అడగచ్చు. లేదా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఏ దేశంతో సరిహద్దు కలిగి ఉందని చెప్పచ్చు. లేదా జమ్మూ కాశ్మీర్ ఏ దేశాలతో సరిహద్దును కలిపి పంచుకుంటుంది అని అడగచ్చు. సో కాబట్టి మీరు ఈ బ్యాక్ డ్రాప్లో చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ బిట్, అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారు. ఇది కూడా మనకు కేకేసీ ఫర్ యూలో మార్చ్ 2025 మ్యాగజైన్లో పేజ్ నెంబర్ 7లో ఉంది. అమెరికా 46వ ప్రెసిడెంట్ ఎవరంటే జో బైడెన్. చాలా మంది తెలుసు, వార్తల్లో ఇప్పుడు ఉన్నది డొనాల్డ్ ట్రంప్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అని పెడతారు. ఆయన 47వ అధ్యక్షుడు. నేను ఆల్రెడీ క్లాస్లో కూడా డిస్కస్ చేశాను ఇది. సో 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 46వ అధ్యక్షుడు అయితే జో బైడెన్. 46కు ముందు ఉన్నది కూడా ట్రంపే. సో 45వ అధ్యక్షుడు, 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నెక్స్ట్, భారత్లో పొడవైన బీచ్ ఏదైనా అడిగాడు. సో పొడవైన నది కూడా తెలుసుకోండి మీరు. సో పొడవైన బీచ్ ఇచ్చి మెరీనా బీచ్ తమిళనాడు చెన్నైలో ఉంది. మరి పొడవైన నది ఏంటంటే గంగా నది, 2525 కిలోమీటర్లు లేదా 1569 మైళ్ళు. రైట్. నెక్స్ట్ బిట్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ నినాదం ఎవరిచ్చారు? ఏబి వాజ్పేయి గారు ఇచ్చారు. చూడండి, ఇట్లా రిలేటెడ్గా ఉన్నటువంటి నినాదాలు, ముఖ్యంగా నినాదాలు ఖచ్చితంగా బిట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొన్న జరిగిన సెషన్లలో నినాదాలు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇచ్చారు. సో కొద్దిగా ఆలోచించండి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది ఏబి వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ ఆ 2 పదాలు మాత్రమే ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2 జన్మించారు. గాంధీ జయంతి రోజే జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పదవిలో ఉండగా విష ప్రయోగానికి గురై చనిపోయినటువంటి మొదటి వ్యక్తి. సో ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. తాష్కాండ్ ఒప్పందం కోసం ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినప్పుడు ఆయన పైన విష ప్రయోగం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి టైంలో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు మన సైన్యానికి ఆహార కొరత ఏర్పడి అందరూ ఒక పూట భోజనం మానేసి మీ ఆహారాన్ని సైన్యానికి అందించగలిగిన అంత భాగ్యం కలుగుతుంది అని ఆయన ఆల్ ఇండియా రేడియోలో చెప్పగానే అందరూ కూడా దానికి ఏకంఠంతో ఆమోదించి, అదేవిధంగా సైనిక ఫండ్ కూడా వసూలు చేసి విరాళాల రూపంలో అందించడం జరిగింది. సో అంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయిన లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన మాటకి అంత వాల్యూ ఉండేది. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది ఏబి వాజ్పేయి. ఇక్కడ జై విజ్ఞాన్ అని ఎక్స్ట్రా పదం యాడ్ అయింది. జై విజ్ఞాన్ అనే పదానికి మనము వాజ్పేయి గారి కాలంలోని మనకు అణువు పరీక్షలు అనేటివి జరిగినాయి. సో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు జరిగినాయి. ఆపరేషన్ శక్తి అని కూడా పిలుస్తారు వీటిని. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇది. సో కాబట్టి జై విజ్ఞాన్ అని ఈయన చెప్పడం జరిగింది. సో అందువల్ల మే 11వ తేదీన విజ్ఞాన దినోత్సవం, సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం. జాతీయ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. నేషనల్ టెక్నాలజీ డే జరుపుకుంటాం. ఇప్పుడు మే 11. ఎందుకు? పోఖ్రాన్ 2 పరీక్షలు జరిగాయి కాబట్టి. సో మే 11, మే 13 తేదీల్లో జరిగాయి అన్నమాట. రైట్. ఏ ఇయర్లో జరిగాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ ఈ పదాలతో పాటు జై అనుసంధాన్ అనే పదం కూడా యాడ్ చేసి నరేంద్ర మోడీ గారు నినాదం ఇవ్వడం జరిగింది. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు కానీ మీరు గమనిస్తే అనుసంధానం అంటే ఏంటంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో అనుసంధానించడం, అదేవిధంగా ఒక రంగం నుంచి ఇంకో రంగానికి అనుసంధానించడం. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. సో ఆ పదాన్ని ఇచ్చింది జై అనుసంధాన్, అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధానాన్ని ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్, ఆపరేషన్ బందర్. సో 2019 జమ్మూ కాశ్మీర్ పుల్వామా దాడి జరిగింది 2019లో. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్న పుల్వామా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. మన సైన్యము వెహికల్ వెళ్తూ ఉంటే డ్యూటీ ముగించుకొని వాళ్ళపైన ఉగ్రదాడి జరిగింది. దీనికి ప్రతీకారంగా
భారత వైమానిక దళం చేపట్టినటువంటి ఆపరేషన్ బందర్. పాకిస్తాన్లో ఉన్నటువంటి బాలాకోట్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని కూల్చివేశాం మనం. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఆపరేషన్ బందర్ గురించి అడిగారు. ఇంతవరకు ఆపరేషన్ సింధూర్ గురించి అడగలేదు. సో రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన జూన్ 2025 కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లో, ఈ మ్యాగజైన్లో PDF రూపంలో కూడా మీకు అందుబాటులో ఉంది. నెక్స్ట్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు? ఇది మనం KKC క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. 1954 జనవరి 3న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడు ప్రారంభించారు? అంటే ఇటీవల కాలంలో కొన్ని అణు విద్యుత్ తయారీ కోసం అణు ఆంక్షలను 3 సంస్థలకి, అమెరికా, భారతదేశంలో ఉన్నటువంటి 3 అణు సంస్థలకి సడలింపు ఇచ్చిందనమాట అమెరికా. సో ఆ బ్యాక్ డ్రాప్లో మనము దీని గురించి చదువుకున్నాం. సో ఇక్కడ చూడండి, మనము బాబా అటామిక్ రీసెర్చ్ అక్కడ వచ్చింది. సో దాన్ని ఎప్పుడు ప్రారంభించారని బిట్ అడిగారు. సో మనకు బిట్లు ఎలా అడుగుతున్నారంటే దాని బ్యాక్ డ్రాప్ అడుగుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలుసు. సో ఆపరేషన్ బందర్ అంటే తెలియాల, అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రదాడి లాంటిదే, ఉగ్రదాడే కదా. సో అలా బ్యాక్ డ్రాప్లో అడిగారు. సో అలా గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, ఆర్యభట్ట శాటిలైట్ ప్రారంభించిన తేదీ 1975 ఏప్రిల్ 19న రష్యా సాయంతో, USSR రష్యా సాయంతో కపుస్టియన్ యార్ ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించామన్నమాట. నెక్స్ట్, 4th పేజ్, విద్యాంజలి పథకం దీని గురించి ఒక బిట్ అడిగారు. సో దేనికి సంబంధించింది? ఇది భారత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. గవర్నమెంటు పాఠశాలలు, అదేవిధంగా ప్రభుత్వం సాయం పొందే పాఠశాలలను ప్రైవేట్ సాయం ద్వారా బలోపేతం చేయడం, అంటే ప్రైవేటు లక్ష్యాలకు అనుగుణంగా బలోపేతం చేయడమే విద్యాంజలి పథకం అన్నమాట. సో ఇది మనం కూడా KKC క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం తేదీ, ఇది కూడా క్లాసులో మనం డిస్కస్ చేసాం. 1942 ఆగస్టు 8. దీన్ని డూ ఆర్ డై అని గాంధీ గారు నినాదం ఇచ్చారు. ఈ ఉద్యమం సమయంలోనే, క్విట్ ఇండియా ఉద్యమం సమయంలోనే గాంధీ గారు డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చారు. నెక్స్ట్, చిప్కో ఉద్యమం ఇది ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973 సంవత్సరంలో. సో 1973 ప్రాంతంలో ఇది ప్రారంభమైంది. కరెక్ట్ డేట్ ఇచ్చి 1973. సో వచ్చిన ఆన్సర్లు 70 అని ఇచ్చారంట. సో ఆప్షన్ 73 ఉంటే కరెక్ట్, 73 లేదంటే 70 రిలేటెడ్ అంతే. సో ఇది ఉత్తరాఖండ్లో అటవీ సంరక్షణ కోసం ప్రారంభించినటువంటి ఉద్యమం. సుందర్లాల్ బహుగుణ గారు దీనికి నాయకత్వం వహించారు. నెక్స్ట్, అప్పికో ఉద్యమం అనేది కేరళలో స్టార్ట్ అయింది. ఇలా ప్రకృతికి సంబంధించిన ఉద్యమాల గురించి ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ బిట్టు, చంపారణ ఉద్యమం తేదీ, ఇది కూడా మనం KKC క్లాసులో డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని ఇండిగో మూవ్మెంట్ అని కూడా అంటారు. నీలిమందు రైతుల కోసం గాంధీ గారు చేసినటువంటి తొలి ఉద్యమం చంపారణ ఉద్యమం. సో ఇక్కడ చూడండి, క్విట్ ఇండియా ఉద్యమం గాంధీ గారికి సంబంధించి రిలేటెడ్దే, చంపారణ ఉద్యమం గాంధీ గారి రిలేటెడ్ ఉద్యమాలే. సో మీరు తెలుసుకోవాలి. సోషల్ ఆల్రెడీ 8th క్లాస్లో డిస్కస్ చేశాం. సో ఒకసారి చూసుకోండి. చంపారణ సత్యాగ్రహం 1917లో స్టార్ట్ చేశారు. బీహార్లో ఉన్నటువంటి చంపారన్ జిల్లాలో నీలిమందు రైతుల కోసం గాంధీ చేసినటువంటి తొలి సత్యాగ్రహమే చంపారన్ సత్యాగ్రహ. నెక్స్ట్, ఇక్కడ గాంధీ గారి ఉద్యమాల గురించి ఒకసారి మీకు చెప్పడానికి ప్రయత్నించాను. 1917 చంపారన్ సత్యాగ్రహం, దీన్ని ఇండిగో రెవల్యూషన్, నీలిమందు ఉద్యమం అని కూడా అంటారు. ఎందుకంటే నీలిమందు రైతుల కోసం ఆయన పోరాడారు కాబట్టి. ఏంటి నీలిమందు రైతులు అంటే ఏంటంటే, వాళ్ళ పంట భూమిలో దాదాపు 3/4 వంతు నీలిమందునే పండించాలనేది బ్రిటిష్ వారి ఆంక్షలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 ఎకరా ఉందనుకోండి, దాంట్లో 3/4 ఎకరా నీలిమందు పంట వేయాలి, 1/2 ఎకరా మాత్రం మీ ఆహారానికి సంబంధించిన పంటలు వేసుకోవాలి. అంటే బలవంతంగా నీకు నచ్చిన పంట వేసేదానికి లేదు. ఎందుకంటే నీలిమందు గిరాకీ అనేది ఎక్కువ ఉండేది వాళ్ళ దేశంలో, వాళ్ళ బట్టలకి నీలిమందు అవసరం. సో అది మన భారత ఉపఖండ ప్రాంతాల్లో మాత్రమే ఆ నీలిమందు పంట పండుతుంది, నీలి మొక్కలు పెరుగుతాయి. సో అందుకోసం వాళ్ళు
ఈ బలవంతంగా వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చారు. సో ఇది తప్పు కదా, ఇలా మీ వాణిజ్య పంటల కోసమే ఆలోచిస్తున్నారు, కనీసం మాకు కరువు వస్తూ ఉంది ఆహారం పదార్థాలు లేక అని రైతులు ఎన్నో ఏళ్ళకి మొరపెట్టుకుంటే ప్రభుత్వం చెల్లించలేదు. సో దానికని రాజీవ్ కుమార్ శుక్లా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన యొక్క సాయంతో, ఆయన యొక్క విన్నపంతో గాంధీ గారు దాన్ని టేకప్ చేసి కోర్టులో వాదించడం జరిగింది. అదేవిధంగా ఉద్యమం కూడా నడపడం జరిగింది. సో మొదటిగా విజయం సాధించారు కాబట్టి గాంధీ గారు చేసినటువంటి తొలి ఉద్యమం చంపారణ్ సత్యాగ్రహ. గుర్తుపెట్టుకోలేదు 1917. తర్వాత 1920 సహాయ నిరాకరణ, దీన్ని నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటారు, నిరసన తెలియజేయడం. నెక్స్ట్ దీంట్లో భాగంగానే సహాయ నిరాకరణలోనే మన వాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు త్యజించడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలు అంటే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ కళాశాలను వదిలివేసి బయట రావడం జరిగింది. తీవ్ర స్థాయిలో జరిగినటువంటి ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం 1920. ఓకేనా, రైట్. తిలక్ గారి సంతాప సభలతో ప్రారంభమై సహాయ నిరాకరణ ఉద్యమం అనేది తర్వాత చౌరీ చౌరా ఘటనతో ఆగిపోయింది. సో ఇది కొద్దిగా తెలుసుకుంటే సరిపోతున్నాం. నెక్స్ట్ 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం, శాసనాలన్నీ ఉల్లంఘించడం. దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని, దండి మార్చ్ అని అంటారు. శాసనాన్ని ఉల్లంఘించడం అంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైనా శాసనం చేశారనుకోండి, దాన్ని ఉల్లంఘించడం అంటే మీ శాసనాలు మీ చట్టాలను మేము పాటించడం అని. ఇప్పుడు ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు తయారు చేయకూడదు అని ఒక శాసనం చేశారు బ్రిటిష్ వాళ్ళు. అది ఎప్పుడో 1800 కాలంలో చేశారు వాళ్ళు. సో దాన్ని 1930లో మనము ఇది ఉప్పు అనేది సహజంగా ప్రకృతి నుంచి వచ్చేది, దీన్ని మేము ఎందుకు తయారు చేయకూడదని మీరు చట్టం చేశారు, సో మేము ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తాం అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం చేశాం. భారతదేశంలో దాదాపు 100% ఉద్యమం పూర్తి స్థాయిలో తీసుకెళ్లిన ఉద్యమం ఏదంటే ఉప్పు సత్యాగ్రహం. సో ఇది దండి నుంచి ఆ మార్చ్ చేశారు కాబట్టి దండి మార్చ్ అంటారు. ఓకేనా, రైట్. గుజరాత్లో ఉంది. నెక్స్ట్ 1942 క్విట్ ఇండియా ఉద్యమం. దీన్ని ఆగస్టు ఉద్యమం అంటారు, ఎందుకంటే ఆగస్టులో ప్రారంభమైంది కాబట్టి, ఆగస్టు 8న. సో దీంట్లో గాంధీ గారు ఇచ్చిన నినాదము డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు అని. ఒక రకంగా చెప్పాలంటే ఇది అహింసావాదంతో కూడినటువంటి హింసాత్మక ప్రేరణను కలిగించిన ఉద్యమం అన్నమాట. సో క్విట్ ఇండియా ఉద్యమం ఇది చివరి ప్రయత్నంగా జరిగిన ఉద్యమం. దానివల్ల 1947లో స్వాతంత్రం మనకు సిద్ధించడం జరిగింది. సో ఈ ఇయర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 1917 చంపారణ్, 1920 సహాయ నిరాకరణం, 1930 శాసనోల్లంఘనం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఎట్లా చదివినా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓకేనా, సో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఒక ఇది ఇస్తాను. సో చంపారణ్ అంటే ఇండిగో, ఓకేనా, ఇండిగో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సహాయ నిరాకరణం, నాన్ కోఆపరేషన్. సహాయ నిరాకరణం 20 నెరా గుర్తుపెట్టుకోండి. 20 నిరాకరణ అట్లా గుర్తుపెట్టుకోండి. సహాయం చేయాలంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సహాయం చేస్తారు కదా, ఇద్దరికి అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అంటే ఇద్దరు అంటే 2 ఉంది అంటే 2 20 అట్లా ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకుంటాను, కన్ఫ్యూజ్ కాకుండా. శాసన ఉల్లంఘన, శాసనం 3 అక్షరాలు ఉన్నాయి. సో శాసనం అనేది 3 అక్షరాలు అనమాట. సో 3 అక్షరాలు కాబట్టి 3 అంటే 30 అని గుర్తుపెట్టుకోండి అలా. నెక్స్ట్ చివరిది జరిగింది క్విట్ ఇండియా. సో 1947కు ముందు 1942లో జరిగింది క్విట్ ఇండియా, అంతే, సింపుల్. ఓకేనా, రైట్. సో ఇవన్నీ దాదాపు 1 2 3 4 5 6 7 8 9 10 10 బిట్లు వచ్చాయండి. 16కి 10 బిట్లు వచ్చాయి. సో దాదాపుగా 62% మన కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ నుంచి రావడం జరిగింది. సో ఇంకనూ కూడా ఈ కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో @KKC4U అని కొట్టినా, కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ అని కొట్టినా ఇంకా ఓపెన్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్దర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.